మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్, అభ్యర్థుల అర్హతలు, డిపాజిట్ తదితర అంశాలపై వివరించారు. ఎంఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఇంకా ఏమైనా సందేహాలుంటే అది తెలుసుకోవాలని, అలాగే పార్టీ మీటింగ్లు అనేటివి గుడి దగ్గర, చర్చిల దగ్గర, మసీదుల దగ్గర పెట్టకూడదని అన్నారు. ఎస్ఐ ఉపేందర్ మాట్లాడుతూ ఎన్నికలనే వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఎన్నికల సమయంలో గొడవలు పడి కేసులైతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ పూర్ణచంద్రతో పాటు కార్యాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు మరియు వివిధ గ్రామాల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. డిపాజిట్ సంబంధించి ఎంపీటీసీ ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థి 5,000 రూపాయలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎంపీటీసీ మెంబర్ అయితే 2,500. ఇందులో రిజర్వ్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే ఎంపీటీసీకి 2,500, ఎంపీటీసీకి 1,250 రూపాయలు చెల్లించి ఆరో గారి దగ్గర రసీదు తీసుకొని, ఒక రసీదు డూప్లికేట్ కూడా మన నామినేషన్ ఫామ్లో పెట్టాలి. ఒక రసీదు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మన నామినేషన్ ఫామ్తో పాటు డిపాజిట్ చెల్లించాల్సిన అంశం ఇది. సో దీనికి సంబంధించి ఈ నామినేషన్ ప్రక్రియ సంబంధించి మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. తర్వాత నెక్స్ట్ మనకి ఎంసీసీ మోడల్ కోడ్ కండక్ట్ గురించి తహసీల్దార్ గారు మాట్లాడతారు. దీనికి పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన సందేహాలు ఒకసారి చెప్తే, ఫస్ట్ మీకు రిజర్వేషన్ సంబంధించి అన్ని కూడా మనకి వచ్చేసి మీకు మా సెక్రటరీ ద్వారా కూడా మీకు ఇంకా కావాలంటే పూర్తి వివరాలు మీ గ్రామ పంచాయతీలో మీకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేట్టుగా పెట్టడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి అన్ని వివరాలు మనకి గెజిట్ రూపంలో వచ్చినాయి. ఎలాంటి ర్యాలీలు కానీ సమావేశాలు కానీ నిర్వహించడం లేదు. తర్వాత ఈ మీటింగ్లో పబ్లిక్ ప్లేసెస్, టెంపుల్స్ కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, ఇట్లాంటి ప్లేసులలో మీటింగ్ ఉండడానికి ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు అందరికీ తెలుసు, మరోసారి గుర్తు చేస్తున్నారు. తర్వాత ర్యాలీ చేయాలనుకుంటే మీరు డేటు, టైము ముందస్తు ఇన్విటేషన్ ఇస్తే మీకు పర్మిషన్, ర్యాలీ పర్మిషన్ కూడా ఇస్తారు. ఒకవేళ రెండు పార్టీల వాళ్ళు కూడా ఒకటే రోజు డిసైడ్ చేసుకుంటే దాన్ని కూడా పర్మిషన్ ఇస్తారు. కాబట్టి ఏంటంటే మీకు ర్యాలీ ఎక్కడ చేయగలరని చూసి దాని ప్రకారం మన పోలీసు వాళ్ళకి అనుమతిస్తారు. ఒక దగ్గర నిర్జీయాలన్నా మళ్ళీ పోలీసు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఎన్సీసీ అమలు ఉన్న సందర్భంగా మీరు ఎలాంటి కొత్త పనులు కానీ ఇలాంటి ఏమి కూడా మీకు శంకుస్థాపన ప్రమాణోత్సవాలు కానీ ఇలాంటి ఏమి చేయకుండా ఉంటారు. ముఖ్యంగా మా నుంచి మీకు చెప్పేది ఏంటంటే, పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఒకరోజు జరిగే ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మీతో పాటు ఉన్న మీ వాళ్ళని మీ సపోర్టర్స్ని కానీ వాళ్ళని కానీ ఇన్వాల్వ్ చేసి అనవసరంగా ఏదైనా ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అంటే నార్మల్గా మనం ఏదైనా ఇష్యూస్ అయినప్పుడు కేసులు జరగడం వేరు, ఎలక్షన్ టైంలో అయిన కేసులు అనేది అది గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. దాని ట్రయల్ కూడా మన దగ్గర జరగదు, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అంత ఈజీగా ఎవరు దాన్ని మనం క్లోజ్ చేయడానికి ఉండదు.